అన్న హాయ్ అన్న. హాయ్ అన్న. సో రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి ఫస్ట్ లుక్ వచ్చింది. అంటే రంగస్థలం కన్నా ఇంకా రగడే కనిపిస్తున్నారు ఇందులో. సో ఈ సినిమా గురించి మీరు ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? పోస్టర్ అనేది చూశాను నేను, చాలా బాగుంది. ఆ, రామ్ చరణ్ గారి కెరియర్లోనే మగధీర తర్వాత రంగస్థలం ఒక బెస్ట్ మూవీ, చాలా బెస్ట్ మూవీ. యాక్షన్ ఆయన అప్పటి వరకు రామ్ చరణ్కి యాక్టింగ్ రాదు, రకరకాలుగా విమర్శలు విన్నాం. రంగస్థలం తర్వాత ఆయన పర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్ స్కిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో స్పష్టంగా కనిపించాయి మనకి. తర్వాత ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మన పెద్ద సినిమా ఆల్రెడీ చూసాం. ఇప్పుడు బర్త్డే స్పెషల్గా దాన్ని రిలీజ్ చేశారు కదా మన. ఇప్పుడు డైరెక్టర్ ఉప్పున తీశారు కదా డైరెక్టర్, ఆయన పేరు బుచ్చిబాబు గారు. పోస్టర్ అయితే చాలా బాగుంది. అంతకు మించి భారీ ఎక్స్పెక్టేషన్ అనేది మనం క్రియేట్ అయ్యి. అన్న ఇంతకు ముందు గేమ్ చేంజర్ మీద కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, కానీ అందులో మంచి మెసేజ్ ఉన్నప్పటికీ చాలా మంది అర్థం చేసుకోలేకపోయారు. మరి ఈ సినిమానైనా అంతకు మించి హిట్ అవుతుంది అనుకోవచ్చు. అంటే గేమ్ చేంజర్ అనేది ఏంటంటే మూవీ RRR కానీ తర్వాత మన రామ్ చరణ్ గారి మూవీస్ అన్నీ కూడా ఇప్పుడు మగధీర కానీ తర్వాత అప్పుడు బాహుబలి కానీ ఈ బ్యాక్గ్రౌండ్లో చూసిన తర్వాత సుకుమార్ గారితో వచ్చిన మన శంకర్ గారితో వచ్చిన మూవీస్, అది గేమ్ చేంజర్ అనేది డిఫరెంట్ రోల్ అనమాట. అది కొంచెం ఏంటంటే సినిమా కథ కానీ లేకపోతే మంచి మెసేజ్ ఉన్న ఓరియంటెడ్ మూవీ అది. కాకపోతే ఏంటంటే జనాల్లోకి వెళ్ళింది కొంచెం నెగిటివ్ చేయటం వల్ల అంత రాణించలేకపోయింది. ఓవరాల్గా ఈరోజు రామ్ చరణ్ బర్త్డే కదా, ఏం చెప్తారు బర్త్డే సందర్భంగా? బర్త్డే సందర్భంగా రామ్ చరణ్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి అండి. ఆయనలో గర్వం అనేది అసలు ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. అట్లనే రామ్ చరణ్ గారు ఇంకా ఒక మంచి గొప్ప ఇంకా చాలా మంచి మూవీస్ తీయాలని, ఇప్పటికే మంచి పేరు వచ్చింది. తండ్రికి మించిన తనయుడు అనే బిరుదు ఏదైతే ఉందో అది అందుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది.